నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అధికారం ఉంది కదా అనేసి ప్రతిపక్ష వాళ్ళకి సంబంధించిన ఎవరినైనా విమర్శించడం అనేది వైసీపీలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ పర్సనల్ విషయాలను, వాళ్ళ భార్యలను, వాళ్ళు మొన్న రీసెంట్గా మాట్లాడుకున్నట్టు సొంత చెల్లెల బట్టల గురించి కానీ, భూమా అఖిల ప్రియ చుడిదారు గురించి కానీ, లేకపోతే లేడీస్ గురించి చాలా విపరీతమైన మాటలు మాట్లాడడం అయితే మనం చూస్తూ ఉన్నాము. సో అందులో భాగంగానే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కూడా అప్పట్లో ఒకసారి కుప్పం నియోజకవర్గం నుంచి భువనేశ్వరి గారు ఒక సభని ఏర్పాటు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న టైంలో మొత్తం సమావేశం అంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి కొద్దిగా బూస్టింగ్ కానీ, లేదంటే ఎంటర్టైన్మెంట్గా కొద్దిగా కామెడీ చేయడం కానీ ఇదంతా చేశారు. దాన్ని కూడా వీళ్ళు తప్పుపడుతూ ఆ వీడియోస్ని ట్రోల్ చేశారు. మీకు గుర్తుందో లేదో, ఈసారి కుప్పం నుంచి నేనే గెలుస్తున్నాను, ఆయనని రెస్ట్ తీసుకోమని చెప్దామనుకున్నాను, నేను పోటీలో దిగుతున్నాను, మరి నేను పోటీలో ఉంటే మీకు అందరికీ ఓకేనా, మీరు నన్ను గెలిపిస్తారా అని ఆమె ఏదో చమత్కారంగా మాట్లాడారు. ఆవిడ సీరియస్గా అక్కడ పోటీలో నిలబడాలనే ఉద్దేశం కాదు, కానీ ఊరికే ఏదో చమత్కారంగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా అన్నారు. అట్లా ఒక చిన్న బిట్ని పట్టుకొని మొత్తం వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆయన్ని ఆవిడే రెస్ట్ తీసుకోమంటుంది, అంటే అతనే రాజకీయాలకు పనికిరాడు, ఇంకా నేనే ముందుకు వస్తున్నాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి ఆ వీడియోని అప్పట్లో వైరల్ చేశారు, చాలా ట్రోల్ చేశారు. ముఖ్యంగా రోజా గారు కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమని సొంత భార్య అంటుంది, ఇంకా నువ్వే పనికిరావని ఆమె అన్నాం, ఇంకా ప్రజలు ఎందుకు నిన్ను ఎన్నుకోవాలనేసి ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అలాంటిది ఇంకో సందర్భం అయితే ఇప్పుడు ఏర్పడింది. సో ఇప్పుడు ఎక్కడంటే అక్కడ భార్యల గురించి కానీ, పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ బట్టల గురించి మాట్లాడి ఇవన్నీ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు అతని మీద నెగిటివ్ రాకుండా ఉండడానికి ఇంకో వీడియోని కూడా, అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి మేము ట్రోల్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి, సమర్థించుకోవడానికి ఒక ఫేక్ ఆడియో అనేది ఒకటి రిలీజ్ చేశారు. అది భువనేశ్వరి గారు అన్నారు అనేది ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫేక్ వీడియో మీకు వినిపిస్తాను. అండ్ ఇంకొకటి పొరపాటుగా కూడా, ఎందుకంటే భువనేశ్వరి గారు షీ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, షీ నెవర్ స్పీక్ ఇన్ దట్ వే. తను అంత చదువుకున్న వ్యక్తి కాబట్టి, చదువుకున్న వాళ్ళు ఎవరైనా కానీ అంత బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేయరు ఎక్కడ కూడా. కానీ ఆవిడ చేశారు, ఆవిడ ఇలా మాట్లాడారు. ఒక కింద ఉన్నటువంటి ఒక గ్రౌండ్ లెవెల్ ఫోర్ లెవెల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఇలా మాట్లాడారని చెప్పేసి రిలీజ్ చేయడం అనేది ఇక్కడ ఒక దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఏం మాట్లాడారో మీరు విన్నాక తెలుస్తుంది నిజంగా ఆవిడ మాట్లాడారో లేదో మీకే అర్థమవుతుంది. చూసారండి, యాక్చువల్గా నాకు చెప్పడానికి కూడా నోరు రావట్లేదు, బట్ నేను మీకు చూపిస్తాను. అండ్ చెత్తనా కొడుక, బాస్టర్, గాడిద, అడుక్కు తినే కొడుక, చెత్త బుట్టలు పుట్టిన కొడుక అంటూ దళితులపై ఫైర్ అయ్యారు చంద్రబాబు భార్య నారా లోకేష్ భువనేశ్వరి గారు అని హెడ్డింగ్ పెట్టి, టైటిల్ పెట్టి ఆవిడ వీడియోని ఎలా వైరల్ చేస్తున్నారో చూడండి. మీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందాన్ని చెత్త నా కొడుకు చెత్త పుట్టిన పుట్టి కూడా వేసాలేస్తారు. అడుగుతున్నాను మీ అందరూ మానిటర్ చేయడానికి నేను వస్తున్నాను. మా అక్క గుర్తున్న అదే అంటాను, ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకలే కదా ఈ గాడులు నమ్ముకుని వెళ్తాడు వచ్చింది నోటి విన్నారు కదా, ఎక్కడ కూడా ఈవిడ మాట్లాడిన వీడియోస్ అయితే లేవు. ఆడియో ఒకటి ఫేక్ ఆడియో క్రియేట్ చేసి ఎన్నో ఏఐ యాప్లు అయితే రావడం జరిగింది. ఆవిడ వాయిసో కాదో కూడా మనకు అర్థం కావట్లేదు. చాలా వల్గర్గా మాట్లాడారు అక్కడ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో. నీకన్నా డబ్బున్న కుటుంబంలో పుట్టిందని, ఒక నీచమైన కుటుంబంలో పుట్టినోడు ఎవరైనా అంటారా? ఒక నిజంగా అయినా కానీ డబ్బున్న కుటుంబంలో పుట్టినా కానీ ఎవరైనా అలాంటి మాటలు అంటారా? అక్కడ అలాంటి మాటలు అని, నీకన్నా డబ్బున్న కుటుంబంలో పుట్టిందాన్ని, నీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాను, అడుక్కున్న వాళ్ళ బుద్ధులు మీరు పోండి సావండి, మిమ్మల్ని మానిటరింగ్ చేయడానికి సస్తున్నా అన్న మాటలు అన్నారు. ఒక నిజంగా అయినా కానీ అలాంటి వర్డ్స్ ఎందుకు వస్తాయి?
ఆవిడ డబ్బున్న కుటుంబంలో పుట్టిన విషయము వాళ్ళకి ఎందుకు చెప్తుంది? ఒకసారి ఒకసారి థింక్ చేసి మీరే ఆలోచించుకోండి. క్లియర్గా తెలుస్తుంది. ఒక ఏఐ వాయిస్ నుంచి తీసుకొని క్రియేట్ చేసినటువంటి ఆడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు నెట్టింట్లో దీన్ని వైరల్ చేసి వాళ్ళ మీద ఒక ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సో మీకు కూడా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, వీడియోస్ వినేటప్పుడు ఒకరిని తప్పుగా అనుకునేటప్పుడు అది అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని ఆలోచించి వాళ్ళ మీద ఒక ఒపీనియన్కి రావాలనేది నా అభిప్రాయం. ఇక్కడ జరుగుతున్నటువంటి అదే. ఈ వీడియో అయితే ఇప్పుడు నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ వీడియో. దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.